హలో హలో చెప్పండి సార్. హలో ఎక్కడున్నావు? వైజాగ్లో ఉన్నాను సార్. ఏం చేస్తున్నావు? షూటింగ్లో ఉన్నాను. నా పైసలు ఎప్పుడు ఇస్తున్నావా? డబ్బులు ఇస్తాను సార్. ఫోన్ పే చేయొద్దు. ఫోన్పే లేదు సార్, క్యాష్ ఉంది సార్. నాకు చిన్న ఫోన్ కదా, వచ్చాక ఇస్తా సార్. విజయ్ రమ్మంటావా? వద్దు సార్, నేనే వచ్చి ఇస్తా సార్. నువ్వు వస్తావా? ఎప్పుడు వస్తావు? ఓ 2 నెలలు ఆగండి సార్, వస్తా సార్. 2 నెలలు అలాగా? అది షూటింగ్ సార్, ఫుల్ బిజీ. తీసుకున్నప్పుడే లేదా? షూటింగ్లో ఫుల్ బిజీ సార్. వడ్డీ ఎక్కువ చూసుకో. వడ్డీ ఎంతైనా పర్లేదు సార్, కట్టేస్తా సార్. షూటింగ్ పేమెంట్ వస్తుంది కదా, కడతా సార్. సరే సరే. రోజు పొద్దున్నే లేస్తున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను. ఇంకేం పని లేదు నాకు. హలో, నేను వైజాగ్లో ఉన్నాను సార్. అవునా, ఎప్పుడున్నా సార్? అది కాదు బాస్, నీ డబ్బులు ఇప్పుడే ఇస్తా. కాకపోతే ఒక కండిషన్. నేను ఒక కథ చెప్తాను, దానికి ఆన్సర్ చెప్తే నీకు ఇవ్వాల్సిన 50,000కి 50,000 కలిపి ₹1,00,000 ఇస్తా. చెప్తా? అయితే మనకు టైం వచ్చినట్టే. సరే చెప్తానే. ఏం లేదు బాసు, అన్న ఇంటికి వస్తాడు, తమ్ముడు కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఎందుకంటే వాడు తాగి ఉన్నాడు. ఇంట్లో ఎవడు తాగి ఉన్నాడు? తమ్ముడు అన్నాడు దానికి ఇచ్చిన 50 రోజు పెట్టుకున్నాడే.